ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రజలు చూస్తున్నారు కదా, జనమే జనం, ఎక్కడ చూసినా జనమే. ఇంట్లో జనమే, రోడ్ల మీద జనం, ఊళ్ళోకి వెళ్తే జనం, ఎక్కడ చూసినా కానీ జనం, ఆఫీసులో జనం. ఇదంతా జన ప్రభంజనం. జనసేన అంటే జన ప్రభంజనం. ఈ పార్టీకి తిరుగులేదు. భారీ మెజారిటీతో గెలుస్తాం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రికి కావాల్సినటువంటి సీట్లు మేము గెలిచి బహుమతికి ఇస్తాం. ప్రత్యర్థి పార్టీలు తప్పనిసరిగా రావుల కిషోర్ బాబును ఓడిస్తాం, పత్తిపాడు నియోజకవర్గంలో జెండా పాతామంటున్నారు. వాళ్ళ నుంచి ఎలా మీరు ఎదుర్కోగలుగుతారు? ప్రత్యర్థి పార్టీలు ఇద్దరు కలిసి 100 కోట్లు ఖర్చు పెట్టినా నేను గెలుస్తా. వాళ్ళు చిరొక 50 కోట్లు ఖర్చు పెట్టమనండి, నేను గెలిచేది ఖాయం. ప్రజలు నా తరఫున ఉన్నాడు. నా ప్రజల్ని వాళ్ళు కొనలేరు. మా జన సైనికులను కొనే శక్తి ఎవరికి లేదు. వీళ్ళు అమ్ముడుపోయే ముడిసరికి కాదు మా జన సైనికులు, నికార్సైన మనుషులు. దెబ్బ ఎంత ఖర్చు పెట్టినా, వాళ్ళు ఎన్ని కుట్ర కుతంత్రాలు చేసినా గెలిచి తేలుతాం. ప్రజల్లోకి మీరు ఏ నినాదంతో ముందుకెళ్తున్నారు? ప్రజలు మీ పట్ల ఎలా ఆకర్షితులవుతున్నారు? ప్రజలలోకి మేము మార్పు గురించి వెళ్తున్నాము. మార్పు కోసం ప్రజలు పట్టం కడతారు. మార్పుకి ప్రజలు తీర్పునిస్తారు. Please subscribe New Waves.